ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర రచన శ్రీవారి పాదరేణువు శ్రీ మాకాని వెంకట్రావు గారు. శ్రీ మాకాని వెంకట్రావు గారు రచించిన చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఇది చాలా అద్భుతమైనది. కొల్లా చలమానాయుడు శ్రీ వెంకయ్య స్వామి వారు ఇద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. అప్పుడు శ్రీ స్వామివారు అచ్చట భిక్ష స్వీకరించి ఆ అన్నాన్ని రోడ్డుకి ఇరువైపులా చల్లుకుంటూ వెళ్తుండగా ఆ ఊరి గ్రామ ప్రజలు అందరూ కలిసి చలమానాయుడు దగ్గరికి వచ్చి, ఏంటయ్యా మీ స్వామి చేస్తున్న పని? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారుగా, ఈ విధంగా అన్నం చల్లడం ఏ శాస్త్రాల్లోనైనా ఉందా? చాలా వింతగా ఉంది అని అడిగారు. అప్పుడు నాయుడు గారు శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి వారు ఈ విధంగా అంటున్నారు, అన్నం చల్లడం తప్పంటున్నారు, వారికి ఏమని సమాధానం చెప్పాలి అంటే, అయ్యో అలా చేయకపోతే సామాన్యులు నాకు అన్నం పెట్టలేరు అన్నారు శ్రీ స్వామివారు. అట్లా అయితే ఎంత తింటాడో అడుగు మీ స్వామిని, మేం పెడతామన్నామన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు అంటున్నారు, సరే రేపు వెళ్ళి ఆ పని చేద్దాంలే అన్నారు. ఆ ప్రజలు కూడా మేము 300 అయ్యేంత మందికి అన్నం వండి పెడతాము, తినగలరా అని అనగా శ్రీ స్వామివారు ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీ స్వామివారిని పిలిచారు. అప్పుడు శ్రీ స్వామివారు వెళ్ళి అన్నం రాసి ముందు కూర్చొని ఆ కూరను అందులో వేసి ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా చేసి 2 కళ్ళు 2 అగ్నిగుండాలుగా కనిపించే విధంగా చేసి కోపోద్రిక్తుడై కనిపిస్తూ ఆ అన్నాన్ని అతి వేగంగా తింటున్నారు. ఆ ప్రజలు అది చూసి భయపడిపోయారు. అప్పటికే 3 భాగాలు అన్నం తినేశారు శ్రీ స్వామివారు. వాళ్ళందరిలో అలజడి మొదలైంది. వెంటనే చలమానాయుడు వద్దకు వెళ్ళి, మా తప్పును మన్నించమని శ్రీ స్వామివారికి విన్నవించండి అని ప్రాధేయపడ్డారు. వెంటనే చలమానాయుడు శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి వాళ్ళ తప్పును క్షమించమని వేడుకుంటున్నారు అన్న వెంటనే శ్రీ స్వామివారు శాంతించి, అయ్యా ఇప్పటికైనా మించిపోయింది లేదు, 4 చాటల అన్నం 4 మూలలా చల్లండి, లెక్క సరిపోతుంది అన్నారు. వారు అదేవిధంగా చల్లారు. వెంకయ్య స్వామివారిని ఆ ఊరి ప్రజలందరూ వేణుళ్ళ కొనియాడారు. పరమాత్ముడైన శ్రీ స్వామివారు ఏమి తెలియనట్లుగా వెళ్ళిపోయారు. ఓం నారాయణ ఆదినారాయణ. శుభం భవతు.